ఆంధ్రజ్యోతి ఏం రాసిండంటే గదుల్లోనూ గోలుమాలు గోవింద టీటీడీ కాటేజీలు గెస్ట్ హౌస్లు బుకింగ్లో స్కాము జగన్ జమానాలో భారీ కుంభకోణం. ఇక డబ్బులు రాలేదు కాబట్టి ఇది రాసిండు. డబ్బులు వచ్చి ఉంటే దావోస్లో 1,00,000 కోట్లతో ఒప్పందం జరుగుతుంటే ఇదంతా అదే ఉండేది. అది లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి గదులట. ఈ గదులు ఉడికి కావాలా? దీంట్లో జరిగింది ఏం కావాలా? ఈ ఈ పేపర్లో రాయకపోతే చంద్రబాబు నాయుడు గారు నీ చేతుల మనిషేనా? ఆయనకు ఫోన్ చేసి చెప్పి లేకపోతే ఒక లెటర్ రాస్తే పాయే. ఇగో జగన్మోహన్ రెడ్డికి ఇయన్నీ అక్రమాలు చేసిన పనులు తీసుకో యాక్షన్ అని. నిజంగా ఉంటే. ఇక లేవు కాబట్టి ఈ బట్టగాల్చి మేదేసే కార్యక్రమం నిజంగా ఇలా అధికారం పూర్తిగా ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో. ఏదంటే అది ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవడు ఆపుతుండు? చేయండి. ప్రజలకు నష్టం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలిపెడతారు? ప్రజలకు నష్టం చేసి అనేక స్కాములు చేసిండని పేపర్లో రాసే బదులు మీ చేతిలో ఉన్న ప్రభుత్వమే కదా, మీరు ఎంక్వైరీ చేపిస్తే అయిపోద్ది కదా. ఆయన అవినీతి ఏదో బయట పెట్టొద్దని ఏ ప్రజలు అడిగారు మిమ్మల్ని? పేపర్లో రాసి అంటే ప్రభుత్వం వీళ్ళకి సంబంధం లేనట్టుగా పేపర్లో రాయకపోతే జగన్ జమానాలో భారీ కుంభకోణం అవుతుంటే ఏం చేస్తున్నావు మరి నువ్వు? లెటర్ రాస్తే పాయ 8 నెలలు అయ్యా గవర్నమెంట్ వచ్చి. లెటర్ రాసి అందరిని తీసిపోయి జైల్లో అయితే పాయ. ఎవరన్నా వద్దు అంటున్నారా? నిజంగా జరిగి ఉంటే ఇవన్నీ ఏంటంటే డొంక తిరిగి వ్యవహారం.